పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ప్రచారానికి దిగడానికి కానీ, ఎందుకంటే 2 రోజుల నుంచి చూస్తున్నాము, కొంచెం హీట్ పెరిగింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఎలాగ అక్కడ జరుగుతుంది కాబట్టి బీహార్లో, సెకండ్ ఫేజ్ ఎలక్షన్లో కదా ఇది యాడ్ అయ్యేది. 11వ తారీఖు వరకు టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు పొత్తు ధర్మాలు పాటిస్తూ వెళ్తుంటారు సార్. అలాగే మనకు సార్ కూడా రోడ్ షోస్ చేయొచ్చు, మేబీ డైరెక్ట్ వచ్చి మీటింగ్లు కంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీటింగ్లు పెట్టవచ్చు, ఎందుకు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. అట్లాగే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక 4-5 శాఖలు తన బాధ్యతలో ఉన్నారు. సో ఆయన షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్. ఇంకా మీరు చూసుకుంటే చిత్తూరు, తిరుపతి పర్యటనలు ఉన్నాయి. ఇవన్నీ పరిగణలో తీసుకొని సార్ యొక్క షెడ్యూల్ని బట్టి ఖచ్చితంగా సమయం కుదిరితే మాత్రం ఖచ్చితంగా పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన సమయం అనుకూలంగా డిసిషన్ తీసుకుంటారు సార్. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే కూటమి ఇందాక మనం అనుకున్నప్పుడు కూటమిలో ఖచ్చితంగా ఉన్నాయి. అందులో తెలంగాణకు ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానము. తెలంగాణ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. అందులోనూ జూబ్లీహిల్స్లోను మా అధినేత ప్రదేశం కాబట్టి అది ప్రదేశము. అంతేకాకుండా సినీ ఫీల్డ్ సార్, మా అధినేత కూడా అదే రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సమీకరణాలు చూసుకుంటే వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి సార్.